బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగ్గయ్యపేటలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. బి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవం జరిగింది. దీనికి హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి నెట్టెం రఘురాంను ఆహ్వానించలేదు. కనీసం ఆహ్వాన పత్రికలో ఆయన పేరు కూడా లేదు. ప్రస్తుతం ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నెట్టెం రఘురాం ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు చాలా సన్నిహితుడు. మంత్రి నారా లోకేష్కి కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. అన్నింటికీ మించి సౌమ్యుడు, వివాద రహితుడు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కావచ్చు, ఎన్టీఆర్ జిల్లాలో కావచ్చు పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంటారు. అయితే అలాంటి వ్యక్తికి ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆహ్వానం అందకపోవడం అందరినీ ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కావాలనే నెట్టెం రఘురాంను పిలవలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హోంమంత్రి అనిత సైతం ఈ విషయాన్ని ఎలా విస్మరించారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే నా పార్టీలో సీనియర్కి ఇచ్చే గౌరవమని ఆయన అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగ్గయ్యపేట ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అయితే బి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవం జరిగింది. దీనికి హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి నెట్టెం రఘురాంను ఆహ్వానించలేదు. కనీసం ఆహ్వాన పత్రికలో ఆయన పేరు కూడా లేదు. ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. అయితే నెట్టెం రఘురాం ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు చాలా సన్నిహితుడు. మంత్రి నారా లోకేష్ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. అన్నింటికీ మించి సౌమ్యుడు, వివాద రహితుడు కూడా. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కావచ్చు, ఎన్టీఆర్ జిల్లాలో కావచ్చు పార్టీకి పెద్ద దిక్కు కూడా ఇతరే. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆహ్వానం అందకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కావాలనే నెట్టెం రఘురాంను పిలవలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హోంమంత్రి అనిత సైతం ఈ విషయాన్ని ఎలా విస్మరించారు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇదేనా పార్టీలో సీనియర్కి ఇచ్చే గౌరవమని ఆయన అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అంటే ఒక పెద్ద దిక్కు టీడీపీ పార్టీలో ఉన్నారు, ఎప్పటి నుంచో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టడం ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా దీన్ని మనం ఖచ్చితంగా మాత్రం రఘురాంకు సంబంధించిన అనుచరులు అయితే ఈ విషయంలో తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, అదేవిధంగా అతను జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నారు, ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నారు. అట్లాంటిది నెట్టెం రఘురాం మాజీ మంత్రిగా పనిచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీకి అండగా నిలబడినటువంటి పరిస్థితి. అత్యంత లోకేష్ కూడా అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుతో కూడా ఆయనకి ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి. ఒకనొక టైంలో ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తారని కూడా గతంలో తెలిసినట్టు అనుకున్నారు. కానీ అక్కడ శ్రీరామ్ తాతయ్యకి ఇవ్వడంతో ఆయన కూడా పార్టీ కోసం అక్కడ కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి నెట్టెం రఘురాంకు ఉంది. అటువంటిది ఈ రోజు సి కన్వెన్షన్ లో అక్కడ జరుగుతున్నటువంటి ఒక కన్వెన్షన్ లో
ఈ రోజు ఆ సీసీ కెమెరాల ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతా ఉంది. అక్కడ ఆయనకి ఆహ్వానం అందకపోవడం పట్ల మాత్రం తీవ్ర ఆరోపణలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక హోంమంత్రి వస్తా ఉన్నారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డీజీపీ వస్తా ఉన్నారు, మరి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వస్తా ఉన్నారు. కానీ అందులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మాజీ మంత్రిగా కూడా పనిచేసినటువంటి రఘురామ్ కి మాత్రం అక్కడ ఎటువంటి ఆహ్వానం లేదు. ఆయనకి చంద్రబాబు అత్యంత సన్నిహితులని పేరున్నప్పుడు కూడా రఘురామ్ కి ఈ రోజు అక్కడ ఆహ్వానం అందకపోవడంతో మాత్రం తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకనొక టైంలో గత ఎన్నికల్లో కావచ్చు, గతంలో 5 సంవత్సరాల కాలంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్టీ కోసం ఎంతో పాపులైనటువంటి పరిస్థితి, పార్టీ కోసం ఎంతో పనిచేశారు. ఆయన సీనియర్ నాయకులు కూడా అక్కడ కొంతమంది నాయకులతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, దానికి తోడుగా పార్టీని ముందు నడిపించేటువంటి వ్యక్తి. అయితే సాంబశివరావు చెప్పండి, అంటే నెట్టెం రఘురామ్ గారు అంటే అనుచరులు అభిమానులు వీళ్ళు స్పందిస్తున్నారు, కానీ నెట్టెం రఘురామ్ గారు ఏమైనా స్పందించారా? అంటే ఎందుకు ఆహ్వానించలేదు, ఇన్విటేషన్ లో తన పేరు ఎందుకు లేదు అనే దానికి ఏమైనా చెప్పారా? అంటే మొత్తంగా ఇప్పుడు రఘురాము దానిపై అంటే అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే స్థానికంగా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ అధ్యక్షులకి అంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకి ఖచ్చితంగా ఆహ్వానం అందించాలి. ఎందుకంటే అక్కడ స్థానికంగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, అదేవిధంగా మాజీ మంత్రిగా పనిచేశారు, పార్టీలో కీలక పాత్ర పోషించారు. అట్లాంటిది రఘురామ్ ఈ రోజు రఘురామ్ కి కనీసం ఆహ్వానం లేకపోవడంతో మాత్రం ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అది తన సన్నిహితుల దగ్గర కూడా ఆయన వాపోయినట్టుగా తెలుస్తా ఉంది. పార్టీకి ఎంతో సేవ చేస్తే కనీసం ఒక కార్యక్రమం అంతటి కార్యక్రమం మంత్రులు అదేవిధంగా డీజీపీ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు అటువంటి కార్యక్రమంలో కనీసం ఆహ్వానం లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి కూడా రఘురాము తన సన్నిహితుల దగ్గర అయితే చెప్పినట్లుగా ఉంది. మరి దీనిపై మరి పార్టీ అయితే ఈ రకంగా పార్టీలో ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తికి కనీసం అక్కడ మర్యాద లేకపోవడం, అదేవిధంగా ఆహ్వానం లేకపోవడం పట్ల మాత్రం వాళ్ళందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని అధిష్టానం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లి ఎవరైతే దీన్ని కార్యక్రమాన్ని నిర్వహించారో కనీసం ఎందుకు మరి ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడికి అక్కడ ఎందుకు ఆహ్వానం అందలేదు, దీనిపై ఖచ్చితంగా కూడా ఒక చర్యలు తీసుకునే విధంగా అయితే పార్టీకి ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, అంటే దీనికి సంబంధించి ఇప్పుడు హోంమంత్రి అనిత గారు కూడా దీంట్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యారు, అందుకే తను ఏదైనా చెప్పడం వల్లే కంప్లైంట్స్ కావచ్చు ఏవైనా కావచ్చు, అందుకనే తన పేరు లేదు అని కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి, దీనికి ఏమంటారు? మొత్తంగా అంటే హోంమంత్రి అది స్థానికంగా నిర్వహించినటువంటి కార్యక్రమం. అది స్థానికంగా అంటే హోంమంత్రి అనితకు ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే అక్కడైతే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అంశం కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అటువంటిది కనీసం అతనికి ప్రిఫరెన్స్ లేకపోవడం అనేది, ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరేశారు, అందరికీ ఆహ్వానించారు, కానీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు, పార్టీని ముందు నడిపించాడు, అక్కడ ఆయనకు చంద్రబాబు కట్టిన సన్నిహితులు, లోకేష్ కట్టిన సన్నిహితులు, అటువంటి వ్యక్తి పేరు లేకపోవడం అనేది మాత్రం చాలా దీన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీంట్లో మరి హోంమంత్రి కావాలనే చేశారా, లేకపోతే ఎవరు ఎందుకు రఘురాముని ఈ రకంగా హోమానించారు అనే అంశంపై మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం పార్టీకి ఫిర్యాదు చేయడానికి అయితే అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే సిద్ధం అవుతా ఉన్నారు. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్.